ఆ రోజు ఇదే చెప్పిన. అరే లొల్లి పెట్టుకున్నంత మాత్రాన ఎవరన్నా తాలి మొగాని మీద ఇసిరేసిపోతారా అనే? ఇక తప్పైంది చిట్టా తెలియదు కదా. నా మీద ప్రేమ కొద్ది వచ్చింది. ఇక ఓనిది మన వాళ్ళే కానీ ఏ అది మామ చిట్టా చెయ్యిరా మంచిగా ఉండుర్రి ఓకేనా? నేను మాట్లాడతా ఉంటుంది అది. మళ్ళీ ఇంట్లో అది నీళ్ళే కారా పో. అప్పటికి ఇద్దరు రాలిరా సాయంత్రం ఇంటికి. సరే బాపు. ఏమనకు ఇక చిట్టవని ఏమనకు అన్న మన మోపై ఏమనకు. నువ్వే మనసులో పెట్టుకోకు ఇక ఏమన్నా రాలేరా సాయంత్రం. సరే బాపు. మాయమా నెల వరకు పుత్తల తాడు చెప్పమని చెప్పు 2 తులాలు. సరే చెప్తా అన్నకు. అవర్రాక ఏముండదు మేడం మెడల. సరే నడు ఇంటి కూడా ఏం తినలేదు. మాదిన పెడతా. పవీను నన్ను క్షమించు. ఎందుకు? తప్పైంది. నేను ఇంట్లో నుండి ఒకటే తెలుసు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టినప్పుడే తప్పు చేసినావు నాకు అర్థమైంది. నేను ఏది కావాలని చేయలేదు కదా. కావాలని నేను ఇట్లా చేసిందా? మీ అయ్యని నేను కొట్టించిందా? నువ్వే ఆయనతో ఎదుల కొద్ది పోతుంది. అది నాకు తెలుసా? కాదే, మీ అయ్యని చంపేంత నాకు కోపం ఉందా అని? ఇంకా మీ అయ్యనే నన్ను కొట్టించిండు. నీకు ఎప్పుడా నచ్చి చెప్పినా ముఖం పట్టుకొని? చెప్పలే. అది నీకు అర్థం కాదే. అది నువ్వు నాకు చెప్తే నేను మా బాపుని అడిగేదాన్ని కదా. ఏం అడుగుతావు? మళ్ళీ లొల్లి. మీ అయ్య పెద్ద పెంట చేస్తాడు. ఎట్లా కొట్టబుద్ధి అయింది మొహం మీద తాలి? చెప్పు. కొద్దిగానన్నా కొంచెమన్నా అనిపించిందా నీకు మొహం మీద తాలి శ్రేష్టప్పుడు? నీకోసం ఎంత తిరిగినా తెలుసా? నేను పిచ్చి కుక్క లెక్క తిరిగినా నేను. పొద్దున్న లేతే మీ ఇంటికి వచ్చినా కాదే, మీ అయ్యి ఉన్నాడా లేడా అని తొంగి చూసి నీ అవ్వ నేను లవ్ చేసినా కాదే నేను. అది నీకు అర్థమైందా? అర్థం కాదు నా ప్రేమ విలువ. గాడెవడో వచ్చి చెప్పంగానే ఆయనతో నమ్మిపోతివి. తప్పైందని చెప్తున్నా కదా. అప్పుడు మా బాపు మీద ఉన్న ప్రేమతోని నీ మీద ఉన్న కోపంతో అట్లా అదేం చేసిన. అట్లని నీ మీద ప్రేమ లేనట్ట? ఏ ఊకోయే నువ్వు మళ్ళీ మాట్లాడినావు కానీ. ఊళ్ళో ఎంత ఇజ్జతమైంది తెలుసా అప్పుడు? ఊరంతా టామ్ అయింది. కొద్దిగా అనిపించిందానే ఊరంతా మన గురించే మాట్లాడుకునే. గింతంత అయితే చాలే ఊళ్ళోలకు గింతంత అయితే చాలు. దాన్ని పట్టుకొని భజన చేస్తారు. అది నీకు తెలియదు. పైన కానీ పిల్లం వచ్చిందట 4 రోజులకే వీకిందట అని పొట్టు మాట్లాడుకున్నారు. నువ్వు నలుగురిలో తిరుగుతానేమో నీకు తెలుసు ఆ ఇజ్జత్ మానం గురించి. నీకు తెలియదా? ఇంటికి పోవడా ఇంటికాడు ఉన్నాడా? నాకెందుకు తెలియదు? తెలిసిందా? మరి ఇజ్జత్ ఏంది పవిని గాంధీ? పట్టుకొస్తావా మళ్ళా? పట్టుకరావు కదా. ఏం తెలియనట్టు అత్తినా ఆయన తిని ఉంటుంది. మళ్ళా అల్లేమన్నా మనకు తెచ్చి పెడతానులా? ఎవ్వరు తెచ్చిపెట్టినా తెచ్చిపెట్టకపోయినా ఊరోళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారే? పోయిన ఇజ్జత్ వస్తుందా? రాదు. ఎక్కడికైనా పోతే కుర్చేసి కూర్చోబెట్టేటట్టు ఉండాలి. మనని కుర్చీలోకి వెళ్ళి లేచినట్టు చేయొద్దు. వినబడుతుందా? అవ్వని ఇప్పుడు ఏంది చెప్పు, నేను ఏం చేయాలి మరి? కాలు మొక్కు. వాణి పో తినిపో. ఏమద్దు తినకు ఎండు. మళ్ళీ మీ అయ్యత్తాడు ఏమైనా బుజ్జి ఎండిపోయినావు బక్కగా అయినావు అని మళ్ళీ అంటాడు. మళ్ళా పోతావా? బిడ్డ ప్రేమ ఎట్లుంటుంది మరి? నీకు ఒక్క సైడే ఆలోచిస్తావే, 2 పక్కల అద్దు నీకు. నేనేమో 2 పక్కలు ఆలోచించాలి. ఇటు మీ అయ్య మంచిగా ఉండాలని ఆలోచించాలి, ఇటు నువ్వు మంచిగా ఉండాలని ఆలోచించాలి. ఆ రోజు కొట్టింది చెప్తే ఈరోజు ఇట్లా అవునా? నేను చెప్పకపోయి ఆ గాడిదలు కొట్టచ్చిర్రు. ఆ గాడిదలకు తెలియలేదు. మరి తప్పు నాదా? ఇద్దరిది అందరిది. పో ఇంట్లోకి అన్నం తిని పోనాడు. నాకేమద్దు, నేను తినా. నువ్వు తినకు నేను తినా.
అది పాచిపోయాక కుక్కలకి ఎట్టు. తినిపోయే తినేపా నువ్వు కూడా. తినిపోయే నువ్వు కూడా రా. సరేపా ఏదు పన్నాడు ఏడవకు మళ్ళా. ఎప్పుడు ఏడు చేసి ఇట్లా చేస్తావు. కొద్దిగా చిన్నగా ఎత్త అయిపోయి ముందట ఇటు 2 కార్లు పెడితే సూపర్ ఉండు. తాత ఇప్పుడైతే చిల్లర్లు అప్పటివరకు తెచ్చిస్తా సరేనా, లేకపోతే మా బాబాని తెచ్చిస్తాడు. పోతుంది ఇక. అబ్బా చిరిచిట పెడతా జల్లే బాలుగా. అరే ఇట్రా. అత్తనా ఏం చేస్తున్నావు ఇంట్లో? ఎటు పోయినారా? ఏ కటింగ్ తీసుకొని వచ్చిన. అవును కానీ అవు ప్రవీణ్ గారు పైసలు తీసుకున్నారా నేను పంపించినాయి? తీసుకోలేరు రాడు, వాడు పోలే పోయిందని బాధపడుతుర్రా. నువ్వు రాపోయిన సార్ కలవపోయిన రానికి. నువ్వే నన్ను కుక్క తిట్టి తిడుతున్నావు. ఇక ఆయన కలితే నన్ను చెప్పు చీపురు అనుకుని చంపుతాడు. నాకు అందుకే నేను భయపడే నేను నీతో పంపిస్తే నువ్వు రాపోయినావు అని నన్ను అడుగుతున్నావు ఏంద్రా? అక్కడ తీసుకుంటలేరురా. అరే ఏం చేద్దాం రా నీ మనం ఓటు అనుకుంటే ఓటు అయింది. అవుగాని అరే ఆ రవి మామను ఆడ మైకాకను వాళ్ళందరినీ ఒకసారి కూర్చోబెడదాం రా మండవరా. కూర్చొని మనం తప్పులు చేసినా అని దండం పెట్టి బతలాడదాం రా, అయిపోతుంది. సరేరా కలుద్దాం, అవసరం బతలాడదాం. కానీ మన ప్రయాణం ఎప్పుడు కలుతున్నావురా? ఏ ప్రయాణి కానీ తర్వాత కలుతారా? ఆడు కలిస్తే నన్ను ఏం తిడుతురా నాకే భయం అవుతుంది. వీళ్ళతో అందరితో కూర్చొని మంచిగా దాయినాక నిమ్మగా అప్పుడు మంచిగా ధైర్యం వస్తుంది. కొట్టిన తిట్టిన అప్పుడు ఏమనిపించదురా. అప్పుడు రాత్రి పోయి కలిసి అవసరం అయితే అరే కలుతారా, కలిసి అంతా మాట్లాడతారా పక్క ఈ వారంలా. సరేరా ఫస్ట్ అయితే కలుద్దాం పారా, ఆ తర్వాత చేద్దాం పా. కలుద్దాం రా. నమస్తే. ఈ మధ్య కళ్ళకి పోతనే లేవు. ఫుల్ పోతా ఏ గింతే ఉంటుంది తాత, దాటలో గింతే ఉంటుంది. సరే సరే అవురా. గీ అంతా ఆగమాగం కటింగ్ దించినవురా. ఎల్లుండి పెళ్లి చూపులు ఉన్నారా మచ్చా? పెళ్లి చూపులా? నీకు వెన్నెలు ఉండనే ఉండే, మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకురా? అరే నా బాధ ఏం చెప్పాలరా నీకు? నీ మావయ్య పొద్దుగా లేస్తే పెళ్లి చేసుకొని సాగు కొడుతుర్రా నన్ను. అందుకే అట్లా పోయినట్టు పోయి పెళ్లి కూతురు నచ్చలే అని చెప్పి తర్వాత ఎన్నెల ముచ్చట తర్వాత మావయ్యకి చెప్తారా, వాళ్ళు ఒప్పుకుంటారు అప్పుడు. అందుకే అట్లా తీసుకున్నా. కాదురా మనకి పెళ్లి నువ్వు చేసుకోవేమో, మనకి ఇంత అందంగా తయారైనరా, మంచిగా సోకులు పడ్డావు. అరే సోకులు వాడు కాదురా, పిట్ట గూడోళ్ళు ఉందిరా నా ముఖం. అవి ఎందుకని కడి వేయించుకున్నా. ఎన్నెలో కూడా కటింగ్ తీసుకోవాలని సాగు కొడతా. అందుకే ఎందుకు వాళ్ళ బాధ అని కటింగ్ తీసుకున్నా ఈ మధ్యలోనే. తీసుకున్నందుకు గిన్నె కోసం అడుగుతున్నావు ఏంద్రా నువ్వు? మరి నువ్వు ఇష్టం లేదో మనం ఎట్లా వేసుకున్నాను. ఎందుకురా మీరు పెళ్లి చూపుల కొంగ పక్క మిమ్మల్ని పట్టుకపోతా. అంటే ఏం చేస్తున్నావు మీరే చూస్తారుగా. బద్దన్ని కొట్టుడే కొడతలేదు. పవీను కట్టెలు కొట్టిన కాడి మాజాలు బువ్వ తిందుదా. ఏ గీని కట్టెలు కొట్టచ్చి తింటే తీయే. నువ్వు ఒక్కడివి తినుడు కాదురా బిత్తిరోడా, ఇద్దరం కలిసి తినాలే. ఇద్దరం కలిసి తినుడా? నువ్వే తినిపిస్తావా మరి? నేను తినిపియ్యా, నువ్వే తినాలే నడు. నువ్వు తినిపియలేవే, ఏమైతుంది? ఎందుకు నీకు చేతులు లేవా? చేతులు మా ఉన్నాయి కానీ ఇక లగ్గమైన కలిసి ఎప్పుడు తినిపించలే కదా, తినిపిస్తే ఏమవుతుంది? నేను తినిపియ్యా, నాకు తినిపియ్య రాదు. చాలది తినిపించలే కదా. చాలు కందా పొద్దుపోతాన్ని తిందామే. ఇవి ఆయన కొట్టని మళ్ళీ వర్షం పడ్డది అనుకో మొత్తం తడుతాయి. పొద్దుగానే డబ్బా రొట్టె షాయలు పెట్టుకొని తింటి కానీ బాగానే. డబ్బా రొట్టెలు వేసుకొని తింటే ఆకలి కదా? నువ్వు తినలేదా? నువ్వు 10 గల తిన్నావు కదా. కొద్ది ఆయనక తిందంతి, ఆయన కొట్టినాక తిందంతి. నాకు గయ్యం తెలియదు రా. మంకు పట్టు పట్టిన ఆమెకి అన్నాను కూడా. నాకు ఆకలి అవుతుంది మరి. సరే పా, ఆయనతో కట్టబట్టి అత్తపా. నువ్వు నడు ముందు అన్నమయ్య, నువ్వు అన్నమైపో మర్దా చెప్పండి రా. అత్తపో, ఈ కట్టబట్టి అత్తపో. దీని లెక్కనే మొండి కట్టి ఉన్నట్టున్నది ఇది కూడా తిరుగుతలేదుగా. ఏమైంది రాము? అత్తానే. ఏమై రాము మరి ఎంతసేపు? అత్తా నుండు చేతులు పడుకుని అత్త. కరెంట్ లేదా అటే బయట? కరెంట్ లేదా? ఎవరు రాకుండా కానీ ఎవరు రాకుంటే
ఇంట్లోనే తింటే అయిపోతుంది కానీ మళ్ళీ బయట ఎందుకు చీకట్లో తింటాం గంతగానం చీకటి అయినా పొద్దుగిందానే ఒకటే గుడ్డు ఉడకబెట్టినావానే ఒకటే ఉన్నది మరి తెమ్మంటే రేపోనా పొద్దుగా లేచి నేను నువ్వు లేచినావా గంతగానం లేపితే బర్రెవన్నట్టు అన్నావు ఇప్పుడేమో ఒక్కటే గుడ్డు ఉడకబెట్టినావా అంటున్నావా ఏమంటావు చెప్పు ఎత్తా మాదాల్ది పొద్దుగాలు ఒక్కసారి లేపినావు 2-3 సార్లు లేపానే లేస్తా ఓ మాలేస్తావు ఇంకా దారంతో ఏం చేస్తానవే కొడుకుడు ఆపరేషన్ చేస్తానవా ఏంది పావీను ఇంకా కొడుగుడ్డుని ఎవరన్నా ఆపరేషన్ చేస్తారా సగం సగం ఎందుకు చేస్తాను సరి సగం నీకు అద్దా నాకెందుకు మళ్ళా తిను అద్దయితే మంచిదే నాయ ఒక్క గుడ్డును సగం సగం అట మొదలుగా చెప్తే ఇంత పావు కిలో మటన్ అన్నా లేకపోతే అర్ధ కిలో చికెన్ అన్న పట్టుకురాపోదునా ఇప్పుడు ఏమైతే తేపో అండి పెడతా అప్పటికి ఆగు 4 గుడ్లు తీసుకొచ్చుకొని నేనే ఉడకబెట్టుకొని నేనే తింటా 4 ఎందుకు 10 తెచ్చుకో ఎవరు వద్దంటాను నీ పైసలు నన్నే వాళ్ళు అద్దనటోళ్ళు ఉన్నారే ఏం తెచ్చినా సరిసగమే తినబడుతుంది మరి సగం ఎత్తానంటే తిన్నావా అద్దన్నావు కదా ఇప్పుడు అరే నువ్వు తినే నువ్వు కడుపు నిండా తిను అవు ఇప్పుడు తిను అను తర్వాత తిట్టేవు నేనేం తిట్టా ఇంతకుముందు తిట్టలేదా నేనేం తిడతలేను కానీ అనిత రమ్మకు పైసలు ఇచ్చిందానే ఆ రోజే నువ్వు ఇచ్చినవని నాకు తెచ్చిచ్చింది ఇచ్చిందా ఇచ్చింది మరి అవి ఎడబెట్టినవే మా బాపల ఇంటికాడ పెట్టినా మీ బాపాళ్ళ ఇంటి కాడ ఉన్నాయా అవును మరి తీసుకురావానే ఇప్పుడు నీకేమక్కర ఉన్నది పోయి పట్టుకురాపో కొద్దిగా పని ఉన్నది సరే తిన్నాక పోయి ఎత్తతి సరే తే మర్చిపోకు తీసుకురా పైసలు ఏం మర్చిపోను తిను కుక్క పెట్టిపోయినా వానే ఉన్న కుక్క మళ్ళా పల్లె మీద పట్టినవే కుక్క మూతే పెట్టే పో వేరే వేసుకొచ్చుకోపో ఈయనే ఉన్నా కదా చూస్తేమో చూసినా తినంగానే మంచిగా తిన్నావా కడుపు నిండా ఇక తినుకో ఇంత తిను మనకు పెసరకు మందు కొట్టినాడు కొట్టినావా అని అదే నల్ల మొక్క పడు రమ్మంటే వచ్చిన వారా ఏ నాకు వీలు కాలే కానీ కొడుతుంది నమస్తే పెడతాను నమస్తే ఎందుకు పెడతావు రా నీ నమస్తే వేసుకొని నువ్వు మా అన్న చెయ్యరా కొట్టి నువ్వు మళ్ళీ మాలకి నమస్తే పెడుతున్నావు నువ్వు అన్న అయింది ఇది అయిపోయింది అన్న ఒక్క నిమిషం నా మాట నూర్రే ఏమి మాట నీ మాట కొట్టింది చూసి కనబడతలేదా చెయ్యి కనబడతలేదా మనిషికి ఇప్పుడు 2 నెలలే అరే ఏదో కోపంలో అయిపోయింది దాన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఉంటారా మీరు కోపాలు నిన్ను ఉచ్చుకుంటూ ఊకుంటావా అరే గట్లే కాదే ప్రయాణాలు కొట్టి మేము ఊకున్నావా అరే ఏడుకున్నారు అని మా దోసుకొని కొట్టరు కానీ మేము కొట్టినాం మరి మా అన్న చెయ్యర కొట్టు మరి నేను చెయ్యర కొట్టన్నా ఇగో కొట్టుకుంటే లొల్లులే అయితే కొద్దిగా కాంప్రమైజ్ కారే ఇగో రవణ అర్థం చేసుకోర్రే ఎందుకే ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటే చేస్తారే ఇగో మీకోసం అని మంచిగా ఇగో మీకోసం అని మందు పట్టుకొచ్చిన కూర్చొని దాగి ఏ ముచ్చట ఉందో కాంప్రమైజ్ చేసుకుందాం చూసిన పెద్ద కొడతాడు మన మీద మీదకి వస్తాడు లంగా పాడక వీడు ఇగో మా అన్న చెయ్యర కొట్టిండు చూడు ఇగో ఇంకా చూడు బాణం లేక మా దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడతాడు అన్న విట్రా ఒక 5 నిమిషాలు మళ్ళీ కొడతాడా నువ్వు అన్న నీ దండం పెడతాను ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడురు అన్న ఏంటి నీతో మాట్లాడేది రవణ ఈ మందు సిట్టింగ్ మీద కూర్చొని మాట్లాడదాం సరేనా అనే అంత మనోడే అరే మై మనోడే దా అరే దా ఈ నొప్పి పోతుందా నొప్పి పోతుంది నొప్పి మాయమవుతుంది అరే ఇక్కడ ఊరం పాటు అంత దూరం ఫస్ట్ దేవారా ఇది నువ్వు అప్పటికే చెప్పేది అన్న ఏదో అయింది అయిపోయింది ఇంకోటి ఎత్త అయిపోగారా ఏమో నాకు తాగకపోతే రవాణా గ్లాస్ తాగే అరే నీ ముఖం చూస్తే నాకు అంత అవుతున్నాను అంత మనమేనే
యా అవన్నా అయింది ఏదో అయిపోయింది తాగు అవసరమైతే ఇంకిద్దా తెప్పిద్దాం ఫుల్ బాటిల్ తాగుదాం ఇవాళ అంత మనమే కదా తెప్పిస్తావు కదా? తెప్పిస్తానే తీసుకోరు నాకు చాలరా పోదాం పాలరా ఆగే అన్న మొత్తం ఆయన తాగేద్దాం తొందర ఏమైందిరా నువ్వు రావురా అన్న మీరు ఓరే నేను చిన్న పని ఉంది వస్తా. రారా రవణ ఏమనుకోకే అయినా వారి ఏమనుకోకే అన్నా అంట నువ్వు మావానికి అట్లేనా కొడితే ఏదో అనుకోకుండా అయిపోయింది ఏం చేద్దాం ఇప్పుడు అనుకోకుండా ఏందిరా అనుకోకుండా ఇప్పుడు నీ చెయ్యర కూడా తూకుంటావా గట్ల కాదే మా దోస్తు కానీ కొట్టిరని ఏదో పోయి చెయ్యరు కొట్టినాం మీరు అయినా కానీ ప్రవీణ్ కానీ కొట్టలేదా పవీన్ నువ్వు I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, although మళ్ళీ కూర్చుందంతే ఎప్పుడన్నా నేను మోతి అన్న కొద్దిగా పని ఉన్నది మళ్ళా కూకుంటే చిన్న చిన్న దేకు పెద్ద ఇదే సరే అన్న ఆ? కూర్చుందంతి ఆ, పోతున్నాయ్యా పో పెద్ద ఇదే మళ్ళీ వచ్చినప్పుడు సరే సరే ప్రవీణి గాడు ఎంత వీడతాడో ఏమో నాకు మస్తు భయం అవుతాడు అనిత ఉంది అనిత ఏంది ప్రవీణి గారు లేడా ఇంట్లో ఎందుకు ఏం లేదు ఆయనతో ముచ్చట మాట్లాడాలి అందుకే వచ్చిన ఇంటికి లేడు ఊళ్ళకి వేయండు ఊళ్ళకేనా అనిత నీకు ముచ్చటే చెప్పాలి అసలు మీ అయ్య షెయిర్ కొట్టింది ప్రవీణ్ గారు కాదు మేమే బాలుగా నేను ఆ మాడితోట్లో దొరకబట్టి పొట్టు కొట్టి చేతి నేనే కొట్టిన మీ అయ్యది మీకు బుద్ధి ఉందారా కొద్దిగా మా బాబు చేతులు ఇరగొట్ట బుద్ధి అయింది మీకు అనిత మీ బాబుని కొడుతు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు అదే మా ప్రవీణ్ గారు కొట్టినని తలగప్పుర వాళ్ళకి కొట్టి ఆయన తాడు వాడగొడితే మాకు ఎంత బాగా అనిపించాలి అందుకే పోయి మీ అయ్య చేతితో ఇరగొట్టినాం బాలుగా నేను దీనివల్ల బాధపడ్డది ఎవరు నేను మా బాబు మా ఆయనే కదా మీదేమన్నా పోయిందా మీరు మంచిగానే ఉన్నారు అందరూ గట్ల కాదు అనిత మీరు మంచిగా ఉండాలనే కదా మీకోసం చేసింది ప్రవీణ్ గారు తలకే వాళ్ళ కొట్టిండు మీ అయ్య ఆయనతో ఏడ చంపుతాడు అని ఒకసారి కొడితే మానం వస్తుంది అని మీ అయ్యను కొట్టినాం నాకేమేరక గిట్ల విడిపోతారా అని మీరు ఇంకా సిగ్గు లేకుండా చెప్తాను వారా మీ వల్ల తాళి కూడా తెంచైనా ముఖం మీద వారేసిపోయినా ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం వస్తున్నావా మాట్లాడుతానని ఇంకేం ముఖం పెట్టుకొని వచ్చినావు మా ఇంటికి కొంచెం అన్న ఉండాలి మీ వల్ల మేమెంత బాధపడ్డాం ఇంకోసారి రాకు మా ఇంటికి ఆయనతో మాట్లాడేది కూడా లేదు ఇక ఆయనకు దూరంగా ఉండు ఇంకా మాట్లాడుతానని వచ్చిండు చెప్తాను ఇంకా చూడు అయ్యో అనిత గంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అనిత చిన్నప్పటికే ప్రవీణ్ గారు మాకు మత్తు ఇష్టం అని మీ అయ్య కొట్టంగానే అదే కోపంలో మీ అయ్య చేతిరు కొట్టినాం కంతే మీ అయ్య మీద మాకు ఏం పగలేదు ఇగో ఇప్పుడే కలిసి వచ్చిన అనిత మీ బాపుని దండం పెడితే కాలు మొక్తా అంటే అరే గంత పెద్ద మాటలు మాట్లాడకురా అయిందేదో అయిపోయిందని మంచిగా మాట్లాడి నీ బాపు నువ్వు కూడా క్షమించు అనిత నువ్వు గంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇంటికి రాక అంటున్నావు ఏదో అయింది అయిపోయింది ప్రవీణ్ గారిని అయితే ఫోన్ చేయమని చెప్పు ఇంకేం చెప్తాడు ఫోన్ చేయడం ఏం చేయడు నడువు ఇక్కడ నుండి ఇక చాలు అనిత ఫోన్ చేయమని చెప్పాను అనిత ఏం చెప్పేది లేదు ఇంకేమున్నా చెప్పడానికి మాట్లాడడానికి తారా మెల్లగా రాదుగా ఇవాళ కోటర్ తాగిపిస్తే మర్చిపోతాం అర కొట్టి ఇంకొక కోటర్ వేస్తే మంచిగా అనిపించింది వాళ్ళు మా అవుతారా కానీ మళ్ళీ చిట్టికి చెప్పరా పోయి అప్పుడు అది రాదుగా అదంతా పోతే పోనీ కానీ రేపు చెట్లలో పోవాలిగా ఇల్లు అంతా చదువుతాం పన్నాడు నువ్వే చదువురా సరే ఎట్లయితే నాడు రాదుగా ఆగురా ఎందుకే ఇల్లు దులిపేదండి ఏ ఆగు ఫస్ట్ కుక్కనంత సాయ తాగి దులుపురా అరే రాజుగా
పైసలు రా.